श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। दृग्दृश्य विवेकम 15వ శ్లోకం। अंतर्दृग्दृश्ययोर्भेदं बहिश्च ब्रह्म सर्गयोः आवृणोत्यपराशक्तिः सा संसारस्य कारणम्। ఇంద దృగ్దృశ్య వివేకం అనే ప్రకరణ గ్రంథంలో ఆచార్యులు వారు చాలా సూక్ష్మమైన పదములతోటి లోతైనటువంటి గంభీరమైనటువంటి వేదాంతమును మొత్తాన్ని వివరిస్తున్నారు. కాబట్టి శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి. గడిచిన సత్సంగంలో మనం ఈ 15వ శ్లోకం వరకు అర్థాన్ని చూసాము. విషయం ఏమిటి చర్చ జరుగుతున్నదంటే, ఈ సృష్టి అనేటువంటిది ఎలా జరిగింది, ఏమిటి అనేది చెప్పేటప్పుడు మాయ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు. మాయ అనేటువంటిది బ్రహ్మము యొక్క అంతర్గతమైన శక్తి. బ్రహ్మమును ఆశ్రయించి ఉన్నటువంటిది ఈ మాయాశక్తి. మాయాశక్తి దానిని విచారణ చేద్దాము, దానిని తెలుసుకుందాము, దాన్ని జయిస్తాము అని ప్రయత్నం చేయుట కంటే, ఆ దేనిని ఆశ్రయించి ఈ మాయ ఉన్నదో, ఆ మాయను ఆశ్రయించి ఉన్నదో ఆ బ్రహ్మమును మనము గ్రహించాలి. ఆ బ్రహ్మము జగత్తుగా, ఈశ్వరుడుగాను, జగత్తుగాను, జీవుడుగాను ఉన్నది కూడా ఆ బ్రహ్మమే అని గ్రహించాలి. ఇది తత్వజ్ఞానం. అలా గ్రహించామంటే మనకు ఏ సంసార దుఃఖము, భయము, శోకము, మోహము ఏవి ఉండవు. కాబట్టి ఈ మాయను గురించి మొదలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మన సొంత బుర్రతోటి దీన్ని అర్థం చేసుకుని ఏదో తెలుసుకుందామని పోతే దాంట్లో చిక్కుకుపోతాం. భగవద్గీతలో భగవాన్ కృష్ణుడు ఒక చోట చెప్తారు, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మామే మాయామేతాం తరంతి తే. ఓ అర్జున, ఈ 3 గుణములతోటి కూడినటువంటిది ఏ మాయ అయితే ఉన్నదో అది దైవి, నా యొక్క మమ మాయ అది. కానీ ఆ మాయను దాటటం అనేటువంటిది చాలా కష్టం. దురత్యయ, అది అంత చిక్కులతోటి. మాయ అంటేనే భ్రమ, మాయ అంటేనే ఇల్యూషను, భ్రమ, భ్రాంతిలో నుంచి బయటపడటం అనేటువంటిది అంత సులభమైన పని కాదు. కానీ ఒక మార్గం ఉన్నది. ఆ మాయను విచారించి, ఆ మాయను తెలుసుకుందామని, మాయను నేనే తొలగించుకుందామని అలా ప్రయత్నం చేసే కంటే, నువ్వు నన్ను శరణు పొందు, నా దగ్గరికి వచ్చావంటే ఆ మాయ నుంచి నిన్ను నేను దాటిస్తాను అని వాగ్దానం. మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ఆశ్రయించి నా దగ్గరకు వస్తారో ఆ మాయా ఏతాం తరంతితే, ఆ మాయను నేను నిన్ను మాయలో నుంచి నేను తరిస్తాను, అంటే తరింప చేస్తాను. ఈ సంసారము సాగరం ఉందే, దీంట్లోంచి నేను నిన్ను గట్టెక్కిస్తాను అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో వాగ్దానం చేశారు. కాబట్టి ఇక్కడ కూడా మనం విచారణ ద్వారా తెలుసుకుంటున్నాం.
కానీ ఆ తెలుసుకుంటున్నప్పుడు, విచారణ చేసినప్పుడు ఆ మాయ అంటే ఏం చెప్పాము ఆ రోజు? యా, మా, సా మాయ. ఏదైతే లేదో అది మాయ. లేని దాని గురించి ఎందుకండి మాట్లాడతారంటే, లేదు కానీ ఉన్నట్లు కనిపింపజేస్తుంది. లేక శంకరాచార్యుల వారు మరొక అర్థం చెప్తారు మాయకు. అఘటిత ఘటనా పటీయసి మాయ. ఈ పదాలే మీకు కష్టంగా ఉన్నాయి కదా. ఆ మాయ కూడా అట్లాగే. ఏమిటి అర్థం అంటే, ఇది అసంభవము అని అనుకుండేదాన్ని సంభవింపజేస్తుందిట మాయ. ఇది సంభవమని మనం అనుకుంటే లోపల అది అసంభవం అయ్యేట్లవుతుంది. కాబట్టి అది ఏం చేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, దాని యొక్క లోతు, శక్తి, పవర్ ఎంత అనేటువంటిది ఇలా అని చెప్పలేము, అలా అని చెప్పలేము. ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. లేక ఉంది లేదని చెప్పలేము. ఇలా ఆ మాయను గురించి రకరకాలుగా ఆచార్యులు చెప్తుంటారు. సరే, ఇప్పుడు ఆ మాయాశక్తిలో నుంచి ఏమొచ్చినాయి? 2 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయి. ఒక శక్తినేమో విక్షేప శక్తి అంటారు. అంటే ఏమిటి? చాలా రకరకాలుగా ప్రొజెక్ట్ చేసి చూపించటం. చాలా రకరకాలుగా. అదే విధముగా లేని దాన్ని ఉన్నట్టు చూపించటం, ఉన్నది కనపడకుండా చేయటం, అవన్నీ కూడా చేస్తుంది. మొదట శక్తి ఏమిటంటే విక్షేపం. దట్ ఈస్ కాల్డ్ క్రియేటింగ్ పవర్. ఆ విక్షేప శక్తి వలన 3 గుణముల యొక్క శక్తి చేత ఈ పంచభూతముల యొక్క కలయికలు, వాటి యొక్క కాంబినేషన్లు, ఇవన్నిటితోటి స్థూలమైనటువంటి ప్రపంచము, సూక్ష్మమైన ప్రపంచము, స్థూలమైన ప్రపంచం, ఆ ప్రపంచములో సూక్ష్మమైన దేహము, స్థూలమైన దేహములు, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ అలా చెప్పిన తర్వాత విక్షేప శక్తి అంటే ప్రొజెక్షన్ అని చెప్పాం. నామరూపములు కనపడేట్టుగా. గడిచిన సత్సంగంలో మీకు చాలాసేపు నేను ఆ కుండలో చేసేవాడు కుమ్మరివాడి గురించి, అసలు నామరూపము తప్ప మరేమైనా ఉత్పత్తి చేశాడు, ఇవన్నీ డిస్కస్ చేశాం. అదంతా విచారణ, మీమాంస అంటారు. దృష్టాంతమును తీసుకొని విచారణ చేయటం. సరే, ఆ తర్వాతది ఏమిటంటే విక్షేప శక్తి వరకు ఎంతగా ప్రాబ్లం ఏమి లేదు. సరే, చాలా ప్రొజెక్ట్ చేసింది, చాలా కనపడుతుంది, అన్నీ ఉన్నాయి. ఆ ప్రొజెక్షన్ చేసిన తర్వాత దాని యొక్క పర్సెప్షన్ వచ్చి మనకు సత్యమును కనపడకుండా చేసేట్లుగా ఆ ప్రొజెక్షన్లోనే మనం పడిపోతాం. ప్రొజెక్షన్కి ముఖ్యత్వం ఇస్తూ అసలు దాని వెనక ఉన్నటువంటి శక్తిని మరచిపోతాం. శక్తి అంటే ఇక్కడ ఏంటి? మాయ కాదు, బ్రహ్మమునకు ఆశ్రయముగా, మాయకు ఆశ్రయముగా ఉన్న బ్రహ్మమును మర్చిపోతాం. అంటే మన యొక్క నిజస్వరూపం మనం మర్చిపోతాం. అలా మర్చిపోయేట్లు ఎవరు చేస్తున్నారు? ఎలా జరుగుతుందంటే అది కూడా మాయ యొక్క పనే అని చెప్పి ఈ 15వ శ్లోకంలో చెప్తున్నారు. అది దానికి పేరు ఆవరణ శక్తి అంటాము. వీలింగ్ పవర్, మూసేస్తుంది, తప్పివేస్తుంది. ఈ వీలింగ్ పవర్ వలనే ప్రాబ్లం అంతా మొదలవుతుంది. సంసారము, అన్నీ కూడా, అజ్ఞానము, దుఃఖము. ఎలా ఇది వీలింగ్ చేస్తుందంటే 2 విధాలుగా అది వీలింగ్ చేస్తుందిట. ఒకటేమిటంటే పర్సనల్ లెవెల్ లేక వెష్టి లెవెల్లో, అదే మొదటి లైన్లో చెప్తున్నారు. అంతర్దృక్ దృశ్యయోహో భేదం, దాన్ని ఆవృణోతి. ఎవరు? అపరాశక్తి. అపర అంటే ఇక్కడ ఆ రెండో శక్తి ఉన్నదే, ఏంటి రెండో శక్తి? ఆవరణ శక్తి. ఆవరణమని చెప్పకుండా ఆవృణోతి అంటేనే ఆవరణం చేసేది ఆవృణోతి. దానికి అది ఆ రెండో శక్తి ఉంది మాయది. ముందు నేను వివరించినట్లు ఆ ఆవరణ శక్తి చేత
ఈ మనకు లోపలే ఏమిటి దృగ్దృశ్యయోహో భేదం. ఈ నిజముగా చూస్తున్నవాడెవరు, చూడబడేది. చూస్తున్నవాడు బ్రహ్మము, శుద్ధ చైతన్యము, సాక్షి నెంబర్ 3. కానీ చూడబడేది సాక్షి నెంబర్ 2 and 1, మనస్సు, దేహము, ఇంద్రియములు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలా 2 ఉన్నప్పటికీ కూడా దృక్ వేరు, దృశ్యం వేరు అని చెప్పి ఈ దృగ్దృశ్యములకు ఉన్నటువంటి భేదములు అన్నిటిని మర్చిపోయి దృక్కే దృశ్యమే దృక్కుగా అనుకుంటూ మైమరిచిపోవటం అలా చేస్తుందిట. ఇక్కడ అంతర్గతంగా లోపల మనస్సులో మనము మనస్సు 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 దీని గురించే చెప్తున్నాము కాదండి. ఆ మనస్సులో వచ్చే మార్పులన్నీ తెలుసుకుంటున్న వాడిని నేనున్నాను, ఆ నేననేటువంటిది ఈ మనస్సుకు సంబంధం లేకుండానే మూడో సాక్షిగా ఉందనేది మనకెవరికైనా గుర్తుంటున్నదా? ఒక రోజులో కొంచెంసేపైనా గుర్తుంటున్నదా అంటే గుర్తుంటం లేదు. అవి 2 అంత దగ్గరగా తాదాత్మ్యమై కలిసిపోయినట్లుగా, అసలు 2 ఒకటేనా అన్నట్లుగా, అసలు రెండోదేమిటండి మనసు తప్ప నాకు ఇంకేమి తెలియట్లేదు అనేది అయిపోయింది. అదేంటప్ప మనస్సు తప్ప నాకేం తెలియట్లేదంటావు? మనస్సు తప్ప నాకు ఏమి తెలియట్లేదంటే తెలుసుకుండేవాడివి నువ్వున్నావు కాబట్టే కదా మనస్సు తప్ప నాకేమి తెలియట్లేదని చెప్తున్నావు. చూడు, నీ మాటల్లోనే ఉంది, ఈరోజు నా మనస్సు బాగలేదండి. ఎవరికి తెలిసింది? నాకు తెలుస్తున్నది. అప్పుడు ఆ తెలుసుకుంటున్నవాడు నువ్వు, అదేంటి గమనించు, దాని యొక్క పొజిషన్ ఏంటి గమనించు. ఆ దృక్కుకి దృశ్యమునకు ఉన్న భేదమును జ్ఞాపకం చేసుకో. దృక్కేమో ఒకటే, దృశ్యములో అనేక రకములు కదా. మన కళ్ళు ఒకటే అందరికీ కూడా. కళ్ళు చూసేటువంటి ఆ రూపాలు అనేకము, రూపములు అనేకము, కళ్ళు ఒక్కటి. ఇంద్రియములు 5 రకాలు, మనస్సు ఒక్కటి. మనస్సులో అనేక రకాల చింతనలు, ఆ మనస్సుని చైతన్యవంతం చేసేటువంటి చైతన్యము, సాక్షి బ్రహ్మము ఒక్కటి. ఆ ఒక్కటిని పట్టుకో. ఆ ఒక్కటి చేతనే ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల మనస్తత్వాలు, ఇన్ని రకాల రూపం, రంగులు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఒక్కొక్క దాంట్లో కోటానుకోటి రకాలు, ఇవన్నీ. కానీ ఇవన్నీ అనేకముగా ఉన్నా కూడా ఆ ఒక్కటే సత్యము, ఈ అనేకము అసత్యము. ఆ ఒక్కటే నిత్యము, ఈ అనేకము అనిత్యము. ఆ ఒక్కటే నిర్వికారము, ఇవన్నీ వికారముతో చెందినవి. ఆ ఒక్కటే అనంతము, ఇవన్నీ అంతము, శాంతము. ఈ భేదాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావంటే నువ్వు వివేకివి. సో విషయం తెలుసుకో మొదల్లో. సరే, లోపల ఇలాగుంది. బయట విషయం ఏమిటి? బయట విషయం ఏమిటంటే, బయట కూడాట బహిష్య బ్రహ్మ సర్గయోహో. ఇంత పెద్ద జగత్తును చూస్తున్నామండి, ప్రపంచాన్ని మన ముందు కదా. ఎంత పెద్దదా అంత పెద్దదా, సైంటిస్టుకి ఎవరికి అందట్లేదు. ఇంత పెద్ద జగత్తును చూస్తుంటే ఇన్ని రకాలు, సో మచ్ చూస్తున్నాం. కానీ ఈ జగత్తునకు ఆధారభూతమైనటువంటి బ్రహ్మమును మరలా తెలుసుకోలేకపోతున్నాం. చూడండి, కార్యమునే చూస్తున్నాము, కారణమును గుర్తించలేకపోతున్నాము. ఎందుచేత? ఈ ఆవరణ శక్తి చేత, ఈ అజ్ఞానము చేత. అప్పుడు బ్రహ్మ సర్గ అంటే సృష్టి అండి. సృష్టి అంటే బయట కనపడే కార్యం. కానీ పోయిన క్లాసులో డిస్కస్ చేసిన దాన్ని గుర్తు చేసుకుంటే, అసలు కార్యం అనేది కారణముకి మించి వేరేదైనా ఉందా? లేదు. కారణమునే నువ్వు ఒక నామరూపం పెట్టేసి దాన్ని కార్యం అని పిలుస్తూ దాన్నే సత్యం అనుకుంటూ
భ్రాంతి, భ్రమ. అది ఈ మాయ యొక్క ఆవరణ శక్తి చేసేటువంటి రెండో ఎన్నది క్రైమ్, మిస్టేక్. కాబట్టి ఈ 2 రకాల చోట్ల లోపల, బయట కూడా మనకు అసలు నిజమేమిటి అనేది తెలియనీయకుండా చేస్తున్నటువంటిది ఈ ఆవరణ శక్తి, ఆ మాయ యొక్క. ఇదే ఈ సంసారం అని నువ్వేదైతే పిలుస్తున్నావో, దుఃఖం అని ఏదైతే అంటున్నావో, నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అనేది అంటున్నావో, ఆ సంసారం మొత్తమునకు కారణముగా ఉన్నది. సంసారమునకు కారణముగా ఉన్నది. కానీ ఇది నిజమైన కారణమా, శాశ్వతమైన కారణమా? కానీ అజ్ఞానానికి, సంసారానికి కారణంగా ఉంది అని చెప్పి 15వ శ్లోకంలో చెప్పారు మనకు. ఇది కళలో ఈ ఎగ్జాంపుల్ని మన కళ ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేసుకున్నామంటే ఈ విషయం బాగా అర్థమైపోతుంది. కళలో చూడండి, మెలకుగా ఉన్న నేనే కళలోకి వెళ్ళిపోయాను. కళలోకి వెళ్ళిన తర్వాత నేనే విక్షేప శక్తి ద్వారా, అది ఎక్కడుంది, నిద్ర అనే శక్తికి ఆ విక్షేపము చేసేటువంటి శక్తి ఉంది. అక్కడ బయట మాయాశక్తి అంటే ఇక్కడ నిద్రాశక్తి అని పిలవచ్చు. ఆ మాయాశక్తి యొక్క అంశమే ఈ నిద్రాశక్తి కూడా. కాబట్టి ఆ 2 విక్షేపము, ఆవరణ అనేది అర్థం కావడానికి కోసం మన నిద్రలోకి వెళ్లే ముందు వచ్చే ఆ కళనే మనము ఎనలైజ్ చేయాలి. కళలో ఏమవుతున్నది? నేను ఊరికినే మా రూమ్‌లో, మా ఇంట్లో, మా గదిలో మంచం మీద పడుకున్నటువంటి వాడిని. శరీరం ఏమి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ లోపల మనస్సు ఇంకా పూర్తిగా మూసుకోలేదు. అది మూసుకోవడానికి ముందు తాను మరొక ప్రపంచాన్ని జస్ట్ అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నది, విక్షేపం చేస్తున్నది. అక్కడ అన్ని మెలకువలు లాగానే అక్కడ అన్ని అనుభవపడుతుంటాయి. అది విక్షేపం. సరే, అంతటితోటి అది అట్లా నిలిస్తే పర్వాలేదు. ఎక్కడెక్కడైతే విక్షేప శక్తి ఉంటుందో అక్కడక్కడ ఆవరణ శక్తి కూడా ఉంటుంది. ఆ విక్షేపం జరిగిన తర్వాత నేను మెలుకుగున్నటువంటి వేకర్నే డ్రీమర్‌గా అయినాను అని చెప్పి జ్ఞాపకం ఉండొచ్చుగా. జ్ఞాపకం ఉంటే చాలా సంతోషంగా, నేను కలను చూస్తున్నాను. సినిమా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నట్లుగా నేను టీవీ చూస్తున్నాననేది నాకు తెలిసి చూస్తున్నాను. అలాగా కలలో నేను కలను చూస్తున్నానని తెలిసి ఎవరైనా కలను చూస్తున్నారా? అడగాలి మనకు మనమే. లేదు. ఎవ్వరికి కూడా నువ్వు కల చూస్తున్నావంటే ఆ విక్షేప శక్తితో పాటుగా ఆవరణ శక్తి నీకు నిన్ను నిన్ను నీవుగా, అంటే మెలకువలో నుంచి వెళ్ళినటువంటి వేకర్‌ని అక్కడ జాగ్రత్త పురుషుడవని చెప్పి జ్ఞాపకం ఉండనివ్వదు. అదే విధంగా జాగ్రత్త పురుషుడు సత్యం. యాక్చువల్లీ సత్యం అంటే ఒక రకంగా టెంపరరీలీ. కానీ ఆ జాగ్రత్త పురుషుడు అనేది అక్కడ అసలు ఉన్నదే, అతను ఉన్నాడనేది తెలియకుండా స్వప్న పురుషుడు మాత్రమే అక్కడ అనుభవిస్తున్నాడు. తెలిసి అనుభవించచ్చుగా, సాధ్యపడదు. మీరెంత ప్రయత్నం చేసినా సాధ్యపడదు. అది గుర్తుంచుకోండి. అప్పుడు ఆవరణ విక్షేప శక్తులంటే అక్కడే గమనిస్తే ఆ తర్వాత దాన్ని ఎట్లా మెలకువలో మనం ఎలా ఉపయోగించి, ఎలా చింతించి, ఈ మెలకువ కూడా ఒక కలవులాగా అని చెప్పి తెలుసుకొని, అప్పుడు ఈ మెలుకు కలలోనే కదా నాకు చాలా కష్టాలు, దుఃఖాలు, కన్ఫ్యూషన్లు అన్నీ కూడా సమస్యలు. దీన్ని ఎలా, ఏ మందు ద్వారా, ఏ రెమెడీ ద్వారా, ఏ సొల్యూషన్ ద్వారా దీన్ని నేను సరిపరచగలను, తీర్చుకోగలనని శాస్త్రం మనకు చెప్తుంది. మనకు తెలియదు, శాస్త్రం చెప్తుంది. తప్పకుండా నువ్వు ఈ ఆవరణ శక్తిలో నుంచి, అజ్ఞానం నుంచి బయటపడవచ్చు. తర్వాత ఈరోజు 16వ శ్లోకంలో చూద్దాం. సాక్షిణి పురతో భాతం లింగం దేహేన సంయుతం చిచ్ఛాయా సమావేశాత్ జీవస్యాద్వ్యావహారికః. తర్వాత టాపిక్
ఇప్పుడు నేను జీవుడను, నేను అంటూ ఒక జీవుడు, ఈ జీవుడికి మోక్షం రావాలి, ఈ జీవుడు బంధించబడ్డాడు, ఈ జీవుడే చచ్చిపోయిన తర్వాత ప్రయాణం చేస్తాడు, ఇన్ని చెప్తున్నాం కదా. అసలు ఈ జీవుడెవరు? ఈ జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? జీవుడు సత్యమా? వ్యావహారిక జీవ అంటారు వీటిని. ఎందుకంటే ఈ మెలకువతో ఉన్నప్పుడు వ్యవహారం చేస్తాడు కదా, వ్యవహారం. కలలో ఉన్నప్పుడు ప్రాతిభాసిక జీవ అంటాం. ప్రాతిభాసిక అంటే, కానీ ప్రాతిభాసికమైనటువంటి వ్యవహారం, ప్రాతిభాసిక సత్యము, ప్రాతిభాసిక జీవ మనకు ప్రాబ్లం లేదు. కలలోంచి ఒక్కోసారి భయపడి లేస్తామంతే, కానీ అది సత్యము కాదు కదా, సత్యము కాదు. కలలో ఎంత మంచివి చూసినాను, చెడ్డవి చూసినాను, అవేమి చెయ్యవు మనను. అప్పుడు ఈ జీవుడు ఎవరు చూడండి అని విచారణ చేయాలి. ఓకే, ఈ జీవుడు యొక్క స్వరూపం ఏమిటి? అసలు మనకు 3 రకాల తప్పులు మనం చేస్తున్నాం, 3 రకాల కన్ఫ్యూజన్స్ మనలో ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు ఇక్కడ విచారణకు రాబోతున్నది. మనం చేస్తున్నటువంటి 3 తప్పులు, వాటి వలన ఎర్రర్స్, దాని వలన వస్తున్నటువంటి కన్ఫ్యూషన్, దాని వలన వస్తున్నటువంటి దుఃఖం. మొదటి ఏమిటంటే, బ్రహ్మము ఉన్నది ఒకటే సత్యము, కానీ ఆ బ్రహ్మముని మరిచిపోయి జీవుడు అనేటువంటిది ఒకదాన్ని మనం దాన్నే అనుకుంటున్నాం. నేను జీవుడని అనుకుంటున్నాడు ప్రతి ఒక్కడు కదా. అది పెద్ద తప్పు. నువ్వు జీవుడు కాదు, నువ్వు దేహము కాదు, నువ్వు బ్రహ్మమువే అని శాస్త్రం చెప్తుంది. అని వినేవాళ్ళు ఎవరండి? శంకరాచార్య వచ్చి చెప్పినా, ఆయన తాతగారు వచ్చి చెప్పినా, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా కూడా ఎవరండి వింటారు? వినరు. ఎందుకంటే వాళ్ళకి లోపల నుంచి నేను అజ్ఞానం నుంచి బయటపడాలి, నాకు ఈ దుఃఖమంతా పోవాలి, సంసారం బంధమే ఉండకూడదని ఎవరు నిర్ణయించుకున్నారో ఆ ముముక్షువులకు ఎవరు చెప్పినా కూడా శాస్త్రం కొంచెం వింటేనే దాన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎవరు ఆచరిస్తారు? ఇప్పుడు హిరణ్యకశిపుడు చాలా గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఇతడు చాలా వరాలను అడిగాడు. నేను చావకూడదు, వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో అట్లా ఇట్లా అని ఎన్నో అడిగి చెప్తే ఆ వరాలన్నీ ఇచ్చారు బ్రహ్మదేవుడు వారు. ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఇన్ని వరాలు ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆ హిరణ్యకశిపుడికి ఆత్మజ్ఞానమునే ఇవ్వలేదు. ఎందుకంటే అడగలేదు. అడగని వాడికి ఇవ్వలేము. అడగని వాడికి ఇచ్చినా కూడా వాడికి అది అర్థము కాదు, తీసుకోడు, తెలుసుకోడు. అందుకని అడగనిదే అమ్మ కూడా పెట్టదు, అడగాలి. వాడు అడగలేదు. ఏమడిగాడు? నేను చాలా మరణం అనేది లేకుండా జీవించాలి, ఎవరు నన్ను చంపకూడదని ఆ వరాలను అడిగాడు. ఒకవేళ బ్రహ్మదేవుడు హిరణ్యకశిపు ఇక్కడ చూడయ్యా, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అజ్ఞానముతోటి నువ్వు అడిగేటువంటి, నువ్వు ఎంత కాలాన్ని అడిగినా కూడా ఏదో మరొక కాలంలో మరొక రోజున నీ శరీరం నశించిపోవాల్సిందే, మరణం వస్తుంది అని చెప్పి, దానికి బదులుగా అసలు నువ్వు ఈ శరీరానివి కాదు, జీవుడివి కాదు, నువ్వు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తే వింటాడండి వాడు? వినడు కదా, వినడు. అందుకని సరిపో, నీ కర్మం, ఒకరోజు కాలం వస్తుంది నీకు వినాశకాలే విపరీత బుద్ధి, నాశనం అవుతావని. సో ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణం? ఇలాగే శాస్త్రం వచ్చి నువ్వు దేహము కాదు, నువ్వు జీవుడివి కాదు అని చెప్తే దాన్ని ఒప్పుకోవడానికి మనకు మొదల్లో రెడీనెస్ ఉండాలి. రెడీనెస్ టు యాక్సెప్ట్, దెన్ రెడీనెస్ టు చేంజ్.
ఎబిలిటీ టు చేంజ్ ఉండాలి మనకు. సో పెద్ద మొదటి తప్పు ఈ జీవుడు బ్రహ్మ కన్ఫ్యూజన్. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. సాక్షిణ లింగం పురతః. ఇక్కడ ఈ పదాలన్నీ టెక్నికల్ అయినవి. ఏమిటంటే అర్థం, ఎప్పుడైతే సాక్షికి చాలా దగ్గరగా ఈ సూక్ష్మ శరీరం లింగదేహం అని ఏదైతే చెప్తామో అది ఎప్పుడు సాక్షికి పక్కగా, పురతః అంటే ప్రాక్సిమిటీ, చాలా దగ్గరగా క్లోజ్గా అంటే ఆ ప్రతిబింబం పడేట్లుగా. ఇప్పుడు నేను అద్దానికి నేరుగా కొంచెం దూరంగా ఉన్నాను, అద్దానికి ముందుండాలి. అద్దానికి నాకు మధ్యలో మరి ఏదైనా ఉంటే నా ప్రతిబింబం అక్కడ కనపడదు. అద్దం దగ్గర నుంచి నేను కొంచెం బయటికి తొలగి అక్కడ ఉన్నాను, నా ప్రతిబింబం, నా ముఖం అద్దంలో తెలియదు. కాబట్టి సాక్షి అయినటువంటి చైతన్యమును, మూడో చైతన్యం నేరుగా ఎప్పుడు ఈ లింగదేహం అంటే ఏంటి, ప్రతిబింబం ఏర్పడింది అని అర్థం. బింబ ప్రతిబింబవాదం. ఈ బింబం అట్లాగే సాక్షిణ పురతః భాతం లింగం. అప్పుడు ఆ మైండ్ వచ్చి ఆ చైతన్యాన్ని తనలో రిఫ్లెక్ట్ అయినందువలన అది కొంచెం పడపడపడని కాంతివంతంగా చైతన్యమైనట్లు అది ఉండి ఏం చేస్తుంది, తన చైతన్యాన్ని తాను ఏదైతే మూడో సాక్షి బ్రహ్మం నుంచి తీసుకుందో దాన్ని వెంటనే ఈ శరీరానికి కూడా దేహేన సంయుతం, ఈ దేహంతో తాదాత్మ్యమైపోయి ఆ మైండ్ అనేటువంటిది దేహం యొక్క షేపును తీసుకుంటుందిట. అందుకని మైండ్ అంటే ఏదో ఇక్కడే ఉందని అనుకోకూడదు. ఆ మైండ్ అనేటువంటిది కూడా అది సమష్టి మనస్సు అంతటా ఉంది, ఆకాశంలాగా. కానీ చెప్పాము కదా, వెలుతురు ఇప్పుడు అంతా ఉన్నా కూడా సూర్యుడు వెలుతురు కొన్ని చోట్ల మాత్రమే అద్దము, స్టీల్ ప్లేటు లేక పాలిష్డ్ స్టోన్లో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఆ రిఫ్లెక్ట్ చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి. అట్లాగే మొత్తానికి ఇప్పుడు ఏమైంది, సాక్షి అయినటువంటి చైతన్యం ఒకటి ఉందా, ఆ దాని దగ్గర నుంచి మనస్సు బారో చేసుకుందా ప్రతిబింబాన్ని, వెంటనే ఈ శరీరంతోటి ఇది కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ మనస్సు దేహంతో తాదాత్మ్యం అవుతున్నది. సంయుతం, ఐడెంటిఫైస్. తర్వాత ఏమైంది, కాబట్టి ఇప్పుడు ఇక్కడ చిత్ ఛాయ, చిత్ అంటే కాన్షియస్నెస్, బ్రహ్మము లేక ఎరుక అంటాం, చిత్. దాని యొక్క ఛాయ అంటే షాడో, ప్రతిబింబం. ఈ రెండు ఏర్పడినందువలన అక్కడ మరొక ఒక కొత్త ఎంటిటీ, ఇండివిజువాలిటీ, జీవ అని చెప్పి ఒక భావము అక్కడ థాట్ మొదలవుతున్నది. ఎక్కడ చిత్ ఛాయ రెండు కలిసిన తర్వాత ఓకే, ఆ బింబంగా ప్రతిబింబంగా ఉంటే పర్వాలేదు. ఈ ప్రతిబింబంలో ఏమైంది, దానికి చైతన్యం వచ్చింది కాబట్టి తనకు తాను అది వచ్చి నేను అని చెప్పి అనుకోవటం మొదలుపెట్టింది. చూడండి, ఇప్పుడు అద్దంలో నా మొహాన్ని చూసుకుంటున్నప్పుడు బాగా కనపడుతున్నది. ఆ అద్దంలో కనపడేటువంటి ప్రతిబింబం మాట్లాడటం మొదలుపెట్టింది అనుకోండి, ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం నేను చెప్పింది వినకుండా నన్ను ఎదిరిస్తూ ఏదైనా చేస్తాను, నువ్వు వెళ్ళిపోయినాను పర్వాలేదు, నేను సపరేట్గానే జీవిస్తాను, నాకు ఆ శక్తి ఉంది, ఆ భావన, ఆ థాట్, అది ఆ థాట్కి పేరు ఈగో, అహంకారము. లింగ సూక్ష్మ శరీరం ఏర్పడినటువంటి అహంకార భావం, అర్థమైంది. దాన్ని జీవ అంటాం. అది నిజం కాదు.
కానీ అది చూడండి ఎంత చేస్తుంది, అది వ్యావహారికం అయిపోయింది అప్పుడు. ఇంక తర్వాత వ్యవహారం చేస్తుంది. ఇది నేను సత్యం అని చెప్పి బింబం గడియాదు, బ్రహ్మం గడియాదు, మట్టి గడియాదు, ఏమి కాదు. గడియాదంటే లేదు, బింబము లేదు, బ్రహ్మము లేదు, ఏం లేదు, నేనే సత్యం అని. చూసారా? ఇంకా అది సత్యం అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది, వ్యవహారం చేయటం మొదలుపెట్టి ఇంకా డాన్స్ ఆడుతుంది. ఇంద్రియాలతోటి సంబంధం పెట్టుకుంది, శరీరంతో తాదాత్మ్యమైపోయి ఇక్కడ ఒక క్రిస్టలైజ్డ్, ఓకే, ఘనీభూతమైనటువంటి ఒక భావం, అహంకార భావం. ఈ అహంకార భావనే అదే, ఒక థాట్ మాత్రమే. దాన్ని జీవ అంటాం. చూసారా? ఇంకా ఈ జీవుడు అనుకునేవాడు ఈ తనకి ఏర్పడుతున్నటువంటి అనుభవాలన్నీ, ఓకే, చూస్తున్న నామరూపాలన్నీ ఇవన్నీ సత్యమని, వీటిని అనుభవించాలని కర్తృత్వ భోక్తృత్వ భావాలతోటి బాగా 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 ఫ్యాట్ అయిపోతాడు. ఎవరు? ఈ జీవుడని అనుకుంటారు, అహంకారుడు. ఇదే ఆ తర్వాత వీడి యొక్క కొంచెంసేపు సుఖం అంటాడు, కొంచెంసేపు దుఃఖం అంటాడు, కొంచెంసేపు మరలా ఆ మనస్సు టైర్డ్ అయిపోయిన తర్వాత కలలోకి వెళతాడు, కలలో నుంచి మళ్ళీ నిద్రకి వెళ్ళిపోతాడు. అసలు నిద్ర ఏమిటి, కల ఏమిటి, మెలకు ఏమిటి, ఇవన్నీ వస్తూ పోతున్నాయి కానీ వాటికి సత్యత్వం ఇవ్వచ్చా? సత్యత్వం ఇస్తున్న వాడెవరు? బ్రహ్మం ఇవ్వడు. బ్రహ్మము సాక్షిగానే ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను బ్రహ్మమని గ్రహిస్తే ప్రాబ్లం లేదు. గ్రహించకపోతే దుఃఖమో దుఃఖం, సంసారమో సంసారం. ఇంకా దాంట్లోంచి నువ్వు విడిపించబడవు. అది మనందరి యొక్క అజ్ఞాన దశలో ఉన్నటువంటి బయోగ్రఫీ. అందరిదండి, ఒకళ్ళకి జ్ఞాని విషయం వేరు. అందుకని జ్ఞానము కోసమే ప్రయత్నం చేయాలి. జ్ఞానము వస్తే తప్ప నీకున్నటువంటి నీ మనస్సులో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నటువంటి నీకున్న సమస్యలు, ప్రశ్నలు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోవాలంటే, ఏకదమ్మున తొలగిపోవాలంటే, మూలముతోటి వేరుతోటి తొలగిపోవాలంటే నువ్వు జ్ఞాన అసినా చెప్తారు తర్వాత రెమెడీ ఏంటని. జ్ఞానం అనే కత్తి పెట్టి వీటన్నిటిని తెగగొట్టేసాయి భగవద్గీతలో చెప్తారు ఆయన. అసంగముగా ఉండు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగమనే కత్తితోటి, అస్త్రము చేత నువ్వు ఈ సంసారము, ఈ అహంకార భావము ఇదంతా నిజము కాదు, అబద్ధమని చెప్పి నీకు నువ్వే, శాస్త్రం చెప్తుంది, నీకు నువ్వే బాగా అర్థం చేసుకొని జ్ఞానము చేత, ఇక్కడ జ్ఞానాసిన అంటే జ్ఞానం అనే ఖడ్గము, దానికి అంత శక్తి ఉంది. ఎందువలన? ఇప్పుడు రాంగ్ నోషనే కదా ఇది, భావన అని చెప్పాను కదా అహంకారం అనేటువంటిది. అప్పుడు రాంగ్ నోషన్ని రైట్ నోషన్ ద్వారా తీసేయచ్చు, అంతే. ఇంక వేరేమి చేయక్కర్లేదు. దీనికి పెద్ద తపస్సులు, తల్లకిందులు, గుళ్ళు గోపురాలు, ఎక్కటాలు దిగటాలు ఇవన్నీ అక్కర్లేదు, అర్థం చేసుకోవాలి జ్ఞానం ద్వారా. కాబట్టి ఈ మొదటి తప్పు పెద్ద కాలింగ్ ద నేమ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అనవసరంగా ఎవరినైనా నువ్వు వేరే ఏదో పేరు పెట్టి పిలిచావంటే వాడి కోపం వస్తుంది, పళ్ళు పగలగొడతారు, పళ్ళు లాగేస్తానంటాడు, పళ్ళు విరిగిపోతాయి వాడిని పిలిచావనుకోండి. నేను అట్లాగే బ్రహ్మముని నువ్వు జీవ అని పిలిస్తే అది పెద్ద తప్పు కదా. జీవుడు ఎక్కడున్నాడు? ప్రతిబింబం సత్యమా? చూడండి ఈ నాటకం, ఈ తమాష ఎట్లాగుందో. ఇప్పుడు ఏమిటంటే ఈ జీవుడు అంటే మీరు ఊహించుకోవాలి, అద్దంలో కనపడే ఒక ప్రతిబింబము. అది నేను నిజం, నేను సత్యం అని చెప్పి ఇప్పుడు తనకు తానుగా ఆ ప్రతిబింబం
యాక్ట్ చేయటం మొదలుపెట్టింది. అది సత్యమా? కాదు కదా! కానీ చేస్తున్నది, యాక్ట్ చేస్తున్నది. యాక్ట్ చేస్తున్నది, బాగా యాక్ట్ చేస్తున్నది. ఎట్లా అంటే మళ్ళీ ఆ నిజ స్వరూపమైన బింబమును చూడట్లేదు, తెలుసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు దీనికి మరి ఏమైనా మందుందండి? ఈ జీవభావం, అహంకారము ఇది ఒక భావనే కదా! ఉంది. ఇది రాంగ్ నోషను. ఇది అజ్ఞానము చేత కల్పించబడిన ఆవరణము చేత నీ యొక్క భావనది కదా. శరీరం నేననేటువంటిది ఒక భావనే. ఎవరు చెప్పారు? ఎవరు ప్రూవ్ చేశారా? నువ్వు శరీరం అని చెప్పి ఎవరైనా ప్రూవ్ చేసి చెప్పారా నీకు? నువ్వు అనుకుంటున్నావు. యూ స్టార్టెడ్ ఇమాజినింగ్ దట్ ఐ ఆమ్ ద బాడీ. వేర్ ఈస్ ద గ్యారంటీ? దెర్ ఇస్ ఎనీ ప్రూఫ్? లేదు. విచారణ చేస్తే అసలు ఇదంతా కనపడున్న గాల్లో దుమ్ములాగా లేచిపోతుంది. 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ ఆవరణను ఎట్లా నిర్మూలన చేయాలి, ఇంట్లోంచి తప్పించుకోవడానికి మార్గం ఉందంటే ఉంది. మరి మార్గం చెప్పకపోతే అప్పుడు శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకు, ఈ ఉపన్యాసాలు ఎందుకు? అస్య జీవత్వమారోపాత్ సాక్షిణ్యవ్యవభాసతే ఆవృతౌ తు వినష్టాయాం భేదే భాతే పయాతి తత్. ఇక్కడ సొల్యూషన్ ఇస్తున్నారు. అన్ని ప్రాబ్లములకు యూ కెనాట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, బట్ యూ కెన్ డిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. వేదాంతంలో ఆ ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ ఏమిటంటే నీకు అసలు ప్రాబ్లమే లేదు. నువ్వు జీవ అనుకుంటే ప్రాబ్లము, నువ్వు దేహం అనుకుంటే ప్రాబ్లము, కానీ నువ్వు బ్రహ్మం అనుకుంటే ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ప్రాబ్లం లేని బ్రహ్మములో ఇవన్నీ కల్పించి ఈ ప్రాబ్లంలన్నిటిని సాల్వ్ చేయాలి. ఎక్కడ చేస్తావు? సాల్వ్ అవ్వవు అవి. కానీ ఏం చేయొచ్చు? డిజాల్వ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? అసలు ప్రాబ్లమే లేదు నీకు. ఇది ఒక భ్రమ. నీకు దేహం ఉందని, నీకు సంసారం ఉందని, నీకు దుఃఖం ఉందని నువ్వు భ్రమిస్తున్నావు. నీ యొక్క నిజస్వరూపం సచ్చిదానందమని నువ్వు మర్చిపోయినావు. కాబట్టి ఈ భ్రాంతి తొలగిపోవాలి. అప్పుడు ముక్తి. ఎవరికి ముక్తి? ఎట్లా వస్తుంది జీవుడికి? జీవుడు అనేటువంటి వాడు అసలు లేనిది, లేని దానికి కానీ ఉన్నట్టు కనపడుతుందంటే దాన్ని మిథ్య అంటాం. ఇప్పుడు ప్రతిబింబం ఉందా లేదా? అది లేదు. ఇంద్రియములకు అనుభవపడుతున్నది కాబట్టి ఉన్నదంటున్నాం. కానీ విచారణ చేసి చూస్తే అది నిజము కాదు. అర్థమైందా? ఎన్నో ఉదాహరణలు చెప్పాం కదా ఇంతకు ముందు. సూర్యుడు ఉదయించటం లేదు, హస్తమించటం లేదు అని సైన్స్ చెప్తుంది. నేను సైన్స్ క్లాస్లో నేర్చుకున్నాను. కానీ మరుసటి రోజు అప్పుడు ఆ జ్ఞానం ఏర్పడింది నాకు. నిన్న క్లాసులో టీచర్ చెప్పినప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు. కానీ మరుసటి రోజు మరలా నేను పొద్దున లేవంగానే ఆ సూర్యుడు అక్కడ కనపడటం, సూర్యుడు చిన్నగా ఆ నడినెత్తికి రావటం, సాయంకాలం ఇటువైపు పోవటం, చీకటి పడటం, అనుభవంలో మళ్ళీ సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా అస్తమిస్తున్నట్లుగానే ఉందండి. అనుభవంలో అలా ఉంది, కానీ జ్ఞానమో సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా. భూమి తిరుగుతున్నది, కానీ మనకు భూమి నిశ్చలముగా ఉన్నట్లుగా అనుభవపడుతుంది. చూడండి, జ్ఞానమేమో భూమి తిరుగుతున్నది, అనుభవమేమో భూమి తిరగట్లేదు. జ్ఞానమేమో భూమి రౌండ్, అనుభవంలో భూమి ఫ్లాట్. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. కాబట్టి
అనుభవంలో పడేదంతా సత్యం అని అనుకోకు. అప్పుడేం చేయమంటారు? అస్య జీవత్వం ఆరోపాత్. ఇప్పుడు జీవత్వం అనేటువంటిది ఓకే, మనుష్యత్వం, జీవత్వం. ఈ శరీరంలో ఈ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, దీని పేరు జీవనం. కానీ జీవనం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మమైనటువంటి బింబములో నుంచి బుద్ధి అనేటువంటి మీడియంలో ప్రతిబింబించి దాని వలన ఇదంతా చైతన్యమై అట్లా పనిచేస్తున్నది. అప్పుడేంటి? జీవనం వ్యక్తమవుతున్నది ఈ జీవి మూలముగా. జీవుడు, జీవ అంటే జీవనమును వ్యక్తము చేసేటువంటిది. ఇది కామన్ ఫినామినా. అప్పుడు దీంట్లో దీనిని స్పెషల్గా సపరేట్గా సత్యముగా అని అనుకుంటావు ఎందుకు నువ్వు? అది తప్పు కదా. అర్థమవుతున్నదా? ఇప్పుడు బల్బులు ఉన్నాయండి, బల్బులన్నిట్లోనూ ఆ లైట్ వ్యక్తమవుతున్నది కదా. ఆ లైట్ కామన్. అది లైట్ అనేటువంటిది కామన్ ఎక్స్ప్రెషనే. ఆ బల్బు గనక ఎర్ర రంగుగా ఉంటే ఎర్రగా ఆ కాంతి అట్లా కనపడుతుంది, కానీ కాంతి ఇంకొక బల్బులో పచ్చగా కనపడుతుంది. ఆ పచ్చదనం, ఎర్రదనం, బ్లూనెస్ కాంతికి సంబంధించినవి కాదు. ఇంకా కొంచెం ఒక మెట్టు పైకి వెళితే అసలు ఆ బల్బులో ఆ జీవనం వ్యక్తమవుతున్నది. వ్యక్తం కాకముందది అవ్యక్తముగా ఉన్నది. వ్యక్తం అవటానికి ఈ గ్యాడ్జెట్ ఉపయోగపడింది. ఎవరు వ్యక్తం అవటానికి? లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? తనకు అది వ్యక్తం అవటానికి వెనక కరెంట్ ఉండాలి. కరెంటుకు రూపం ఉందా? కరెంటుకు టేస్ట్ ఉందా? కరెంటు తనకు అని శబ్దం ఉందా దానికి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఏది లేనటువంటిది ఆ కరెంట్. ఆశ్చర్యం ఉందే. ఆ కరెంటు కామన్ ఒకటే, కానీ అది ఎక్కడెక్కడెక్కడైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో తనను తాను వ్యక్తపరచుకోగలిగే శక్తి ఉన్న చోట ఏమవుతుందంటే వెలుతురుగాను, శబ్దముగాను, తిరుగుడులాగా వాషింగ్ మిషన్ ఇలా వ్యక్తమవుతాయి. కానీ ఇన్ని రకాలుగా వ్యక్తమవుతున్నప్పుడు ఆ కరెంటుకి ఏమైనా సంబంధం ఉందా? కరెంటే. ఈ బ్రహ్మం అనేటువంటిది, సాక్షి చైతన్యం అనేటువంటిది, ఎరుక అనేటువంటిది కరెంటు లాగా అర్థం చేసుకోండి. కరెంటు కాదు, కరెంటు లాగా. ఇప్పుడు ఇక్కడ లైట్ వ్యక్తమవుతున్నది సరే. ఆ ఒక బల్బులో లైటు. ఇంకో ఉదాహరణ చూడండి. ఒక చోట దేవుడి మందిరంలో ఒక బల్బు ఉంది, టాయిలెట్లో ఒక బల్బు ఉంది. ఇప్పుడు దేవుడి మందిరంలో ఉన్నటువంటి బల్బు జీవనం వ్యక్తమవుతున్నది, వెలుతురు. దేని వలన? కరెంటు వలన. టాయిలెట్లో. ఇప్పుడు ఈ రెండింటికి మనం భేదం మాట్లాడటం మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? ఫన్నీగా ఉంటుంది. ఈ బల్బు చూడు ఎంత పుణ్యం చేసిందో, దేవుడి రూమ్లో వెలుగుతున్నది, ఉంటున్నది. ఇట్లా అనుకుంటే ఫూలిష్ క్వశ్చనే. మన క్వశ్చన్లన్నీ అట్లాగే ఉంటాయి. అందుకని అదేదో మరి ఎందుకు ఇది దేవుడి రూమ్లో ఉంది, ఆ బల్బ్ ఎందుకు అక్కడ టాయిలెట్లో ఉంది అదా అని చెప్పి శాస్త్రం మనకు కథ చెప్పినట్టు పిల్లవాళ్లకు, ఇది వచ్చి పుణ్యం చేసింది పోయిన జన్మలో, అందుకని అది దేవుడి రూమ్లో దేవుని ప్రకాశింపజేస్తున్నది. అది పాపం చేసింది పోయిన జన్మలో, వాళ్ళ కోడల్ని ఏదో తిట్టి బాగా అత్తగారు, ఇప్పుడు ఈ జన్మలో టాయిలెట్ రూమ్లో బల్బు లాగా వ్యక్తమవుతూ దట్టిని చూస్తూనే కూర్చుంది. ఇట్లా మనం అడిగే క్వశ్చన్ అంతే. నాకు అని చెప్పి ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారే, అప్పుడు ఏం చెప్పాలి శాస్త్రం? వాళ్ళు పుణ్యం చేశారు, నువ్వు పాపం చేశావు. ఓయ్యా, అసలు నువ్వే నిజము కాదు కదా. ఆ బల్బు నిజమా? ఆ బల్బులో అభివ్యక్తమైనటువంటిది ఆ కాంతి,
దేని వలన? కరెంటు వలన. అప్పుడు ఆ కరెంట్ బ్రహ్మము చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి. నువ్వు ఆ బ్రహ్మము అని తెలుసుకుంటే నీకు ఈ గొడవంతా ఉండదుగా. ఈ గొడవంతా ఉండదు కదా. అదే చెప్తున్నారిక్కడ. అస్య జీవత్వం ఆరోపణం. ఇది చేయబడింది. ఆరోపణం అంటే సూపర్ ఇంపోజ్డ్, అనవసరముగా. అప్పుడేమైంది? సాక్షిని అపి అవభాసతే. ఇదేమైపోయింది ఇంకప్పుడు? సాక్షి కూడా దీంతోటి కలిసిపోయినట్లుగా, ఒకటే అయిపోయినట్లుగా సాక్షిని అపి, ఈ విట్నెస్సర్ కూడా, సాక్షి కూడా దీంతోటి కలిసిపోయినట్టుగా ఆల్సో అపియర్స్ యాజ్ వన్. ఎట్లా వన్? కరెంటు ఇన్ని బల్బుల్లో పనిచేస్తుంటే, ఇన్ని చోట్ల రకరకాలుగా వ్యక్తమవుతుంటే, ఇప్పుడు ఆ కరెంటును, ఈ వెలుతురు, ఈ కలర్ బల్బ్ అన్నీ ఒకటే. కరెంటే, కరెంటుకి ఏమీ అవ్వలేదు. చూడండి. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పానే, ఆ దేవుడి దగ్గర ఉన్న బల్బు ఫ్యూజ్ అయింది. అర్జెంటుగా ఇంకొక బల్బు ఇంట్లో ఏమీ లేదు. సరే, 2 టాయిలెట్లు ఉన్నాయి, ఒక టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి టాయిలెట్ బల్బు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతా. దానికి ఏమైనా పాపం అంటుకుందా? పుణ్యం వచ్చిందా? మళ్ళీ నువ్వు అడుగుతావు ఏదైనా, ఇదేంటి ఇట్లా సడన్గా అది ఫ్యూజ్ అయిపోయింది? ఏమిటంటే, మంచి బల్బు కదా అది, పుణ్యం చేసిన బల్బు, దాన్ని భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు. ఇలా ఏదో చెప్పి చూడండి, అన్నీ కాకమ్మ కథల్లాగా. మరి ఇప్పుడు ఈ టాయిలెట్ బల్బు ఇక్కడికి వచ్చింది, అది మళ్ళీ ఏదో పుణ్యం చేసింది, దానికి కొంచెం పుణ్యం ఉన్నది, అందుకని ఇక్కడికి వచ్చింది. ఇట్లాగే నాకెందుకు కష్టాలు, నాకెందుకు దుఃఖాలు, నేనేం చేశాను నాకు తెలుసా అని చెప్పి, నా కర్మము, నా తలరాత ఇంత అని, ఇవన్నీ కూడా కల్పితమేనండి. వేదాంతలో చాలా లోతైన విషయానికి వచ్చాం మనం. అందుకని నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అన్నీ కల్పితమే, సర్వం కల్పితం, ఏది నిజం కాదు. నువ్వు నిజమని అనుకుంటున్నంతసేపు అవి అట్లా నిన్ను వెంటాడుతూ, నిన్ను ఏమారుస్తూనే, మోసగిస్తూనే ఉంటాయి. ఈ బజార్లో కుక్కలు చూడండి, అది కొన్నిసార్లు మనల్ని తరుముకుంటూ వస్తుంది. నువ్వు పరిగెడుతున్నావు అంటే ఇంకా పరిగెట్టుకుంటూ వేగంగా దగ్గరకు వస్తుంది. నువ్వు ఆగి నిలిచి కిందకి వంగి రాయి తీసుకున్నట్టుగా నటించావంటే అది అక్కడ ఆగిపోతుంది. చూసారా? అలాగే నువ్వు ఇవన్నీ సత్యమని నమ్ముతున్నంత వరకు ఈ సంసారం నిన్ను అట్లాగా తరుముకుంటూ వస్తుంది. ఎప్పుడైతే దీన్ని నువ్వు ఇదంతా అసత్యము, మిథ్య అని చెప్పి బుద్ధిలో జ్ఞానం రూపములో చెప్పావంటే, హాట్ పొటాటో లాగా ఇప్పుడే అవన్నీ టక్కని వదిలిపోతాయి. అప్పుడు ఈ ఆవృతౌతు వినష్టాయాం. చూసారా? ఇక్కడ ఆవృతి అంటే ఏదో కవర్ చేస్తుంది, అదెంత ఎట్లాంటి గుడ్డ, అది నల్లదా, గట్టిదా, కర్టన, ఐరన్ అనుకోకూడదు. రాంగ్ నోషన్ ఈజ్ కాల్డ్ ఆవరణం. అందుకని వేదాంతలో, జ్ఞానతలో ఏంటి సాధన, ఆధ్యాత్మిక మార్గంలో నోషనల్ కరెక్షన్. దట్స్ ఇట్. నోషన్ ఓన్లీ. I am the body is a notion. I am the mind is a notion. I am rich, I am poor, ನಾನು బ్రాహ్మణుని, నేను క్షత్రుని, నేను తెలుగువాడిని, నేను ఇవన్నీ ఏంటి? జస్ట్ ఏ నోషన్. కానీ ఆ నోషన్స్కి అంత ముఖ్యత్వం ఇచ్చి ನಮ್ಮ లైఫ్ అంతా నోషనల్ ఎగ్జిస్టెన్స్. ఏం చేయాలి? వేదాంతము విని, శ్రవణము చేసి ఆ నోషన్స్ని తొలగించాలి. రాంగ్ నోషన్స్ తొలగిస్తే చాలు. అక్కడ ద రైట్ నోషన్, ఇది నోషనే కదండి, మరి అది నోషనే కదా, దాన్ని తొలగించమన్నారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దీన్ని తొలగించమంటారంటే ఇది తొలగించబడేటువంటి నోషన్ కాదు. నేను ఉన్నాను, ఇది నోషనా? చెప్పండి.
కానీ నేను అందంగా ఉన్నానని భావించుకుంటూ చూసుకుంటూ దానికోసం కష్టపడటం నోషన్. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు. యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ థింకింగ్. ఆ అందానికి ఎవరితోటి ఎక్కడ కంపేర్ చేస్తావు? అది ఎంతకాలం ఉంటుంది? అలాగే నేను ఏ విషయమైనా నోషనే కదా అది. కాబట్టి ఆ నోషన్స్ తొలగిచేసి నేను బ్రహ్మమునని నోషన్ని పెట్టుకో. నేను ఉన్నాననేటువంటి నోషను అది నోషన్ కాదు, అది సత్యం. నేను ఉన్నాను. కానీ నేను అనేటువంటిది సరిగ్గా తెలుసుకోకపోతే నేను పొడుగ్గా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను ఆఫీసర్గా ఉన్నాను, నేను తల్లిగా ఉన్నాను, అవన్నీ రోల్స్. నీ యొక్క రోల్స్ని చెప్పి ఇక్కడేం దాంట్లో రోల్ అయిపోతావు నువ్వు. చెయ్యకట్లా. దీన్ని ఈ రాంగ్ నోషన్కి పేరు ఆవృత్తి. ఆవృత్తి అవుతూ వినష్టాయాం, తీసి పారేసేయి, దూరంగా తీసి పారేసేయి. ఇప్పుడే పారైపోతే అందుకని చెప్పి హాట్ పొటాటో ఎంతసేపు చేతిలో పెట్టుకొని ఉంటామండి, డ్రాప్ లైక్ హాట్ పొటాటో. వినష్టాయాం ఏమవుతుంది? భేదే భాతి అపయాతి తత్. ఈ భేదము తెలుస్తున్నదే నీకు. ఏది? డిఫరెన్సెస్. ఆ బల్బు, ఈ బల్బు, ఆ మనుషుడు, ఈ శరీరం, స్త్రీ శరీరం, పశు శరీరం, ఇవన్నీ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. ఒకే మట్టితోటి 10 రకాల కుండలు, 20 రకాల మూకుళ్ళు, సైజులు, దీపాలు చేస్తే మరి డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. ఎప్పుడు? నువ్వు నామరూపానికి ముఖ్యత్వం ఇస్తే. కానీ నువ్వు మట్టినే అనుకొని మట్టిని మర్చిపోకుండా ఉన్నావంటే నీకు భ్రాంతి లేదు. ఇదే చెప్తున్నారు ఇక్కడ. భేదము నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఒకటిగా ఉన్న మట్టిని గమనించవచ్చు కదా. నామరూపాల చేత ఆభరణాల భేదాలను ఏం చూస్తావు? చూసి ఆవిడ పెట్టుకున్న దిద్దులు బాగున్నాయి, ఈవిడ పెట్టుకున్న నెక్లెస్ బాగుంది, నేను ఎప్పుడు మారుస్తానో, దానికి ఎంత అవుతుందో, ఎక్కడికి వెళ్ళాలి, మా ఆయన ఒప్పుకుంటాడా తిడతాడా? చూడు, సంసారాన్ని నువ్వు ఎందుకు ఇట్లా పెంచుకుంటావు? అది బంగారం, అంతా బంగారమే, అంతా బ్రహ్మమే. మట్టి బంగారం ఉదాహరణమే. కాబట్టి ఈ భేదం అనేటువంటిది ఏదైతే నీకు అట్లా అనిపిస్తున్నదో, భాతే హ్యావింగ్ బికమ్ క్లియర్. ఇక్కడ భాతే అంటే ఎస్, అబ్సల్యూట్లీ డిఫరెన్సెస్ లేవు. ఒకే కరెంట్ అండి, ఒకే బంగారం, ఒకే మట్టి, అలాగే ఒకే బ్రహ్మము. అదే సత్ చిత్ ఆనంద స్వరూపము బ్రహ్మము అని తెలుసుకుంటే, ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ రాంగ్ నోషన్ అంతా కూడా ఏం రాంగ్ నోషను? నేను అల్పం, నేను ఫైనైటు, నేను జీవను, నేను ప్రతిబింబాన్ని అనుకుని రాంగ్ నోషన్ వచ్చి అపయతి, గోసవే, నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. వదలలేదంటే పట్టుకొని ఉంటుంది అట్లాగే. కాబట్టి సంసారం ఎవరిని బంధించలేదు, సంసారం ఎవరిని పట్టుకోలేదు, ఈ ప్రపంచము నన్ను పట్టుకోలేదు, నేను ప్రపంచాన్ని పట్టుకున్నాను. అర్థమైందా? అందుకని ఎవరు మన బంధువులు, నా పొసెషన్స్, నా రిలేషన్స్, ఇవేవి కూడా నన్ను బంధించట్లేదు. నేను అనవసరంగా వాటితోటి తాదాత్మ్యం చెంది వాటికి ముఖ్యత్వం ఇచ్చి సత్యత్వం ఇచ్చి అవి నన్ను బంధిస్తున్నాయి అంటున్నాం. నిద్రలోకి వెళ్ళిన తర్వాత అన్నిటిని మైండ్ వదిలేస్తే ఎక్కడున్నాయి బంధాలు? మరి రోజు అనుభవిస్తావు. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకో. నిద్రలో మనస్సు అణిగిపోయినప్పుడు, మనస్సు అన్నిటినీ వదిలేసినప్పుడు చక్కగా ఆనందంగా ఉంది కదా. ఇప్పుడు నేను మెలకులో ఉండి కూడా అలాగా డిటాచ్డ్గా అసంగ శస్త్రేణ నేనే అట్లా ఉండకూడదు అని చెప్పి చింతించి వివేకంతోటి ఉండటం మొదలుపెట్టావంటే నువ్వు జీవన్ముక్తుడివి. ఎప్పుడండి? ఇప్పుడండి, ఎప్పుడూ కాదు. ఇలా చక్కగా
ఈ ప్రాబ్లమ్ను చెప్పి జీవ బ్రహ్మ కన్ఫ్యూషన్ దానికి రెమెడీ చెప్పారు. ఇది ఆవరణం ద్వారా జరిగిందని. ఈ తర్వాత 18వ శ్లోకంలో రెండో కన్ఫ్యూషన్, తథా సర్గ బ్రహ్మణోశ్చ భేదమావృత్య తిష్టతి యా శక్తిస్తద్వయాద్ బ్రహ్మ వికృతత్వేన భాసతే. రెండు చెప్తూ వస్తున్నారు కదా 14-15 శ్లోకంలో నుంచి. లోపల కన్ఫ్యూషను, బయట కన్ఫ్యూషన్. లోపల కన్ఫ్యూషన్ పేరేమో జీవ బ్రహ్మ కన్ఫ్యూషను, బయట కన్ఫ్యూషన్ పేరు బ్రహ్మ జగత్ కన్ఫ్యూషన్. బ్రహ్మ జగత్. మనందరికి చాలా మందికి మన గురించి ఎంతగా ఆలోచించాం, ఏదో జరిగిపోతున్నది, జీవితం, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. కానీ బయట ప్రపంచం జగత్తును చూసి, అది చూసి ఇది చూసి, క్రికెట్ మ్యాచ్లు చూసి, అంత సినిమా స్టార్స్ చూసి, అదే పొలిటీషియన్స్, అది ఏదేదో చూసి అదంతా భ్రమపడిపోతాడు. అది ఎందుకంటే పెద్దదిగా ఉంది కదా సినిమా. వీడికి ఇక్కడ లోపల చిన్న సినిమా, వీడి సినిమా చాలదు వీడికి. స్వీయ చరిత్ర చాలక బయట దాన్ని చూసి భ్రమించిపోతాడు, పరిగెడతాడు, అమెరికన్ ర్యాట్ రేస్ లాగా. అంటే ఏంటి బాబు, ఇక్కడ ఇండివిజువల్గా లోపల ఏమైతే ఉన్నదో ఆవరణం ప్రాబ్లం, బయట కూడా అదే. బయట లోపల అనేది లేదు, బ్రహ్మం అంతటా ఉంది. ఆకాశానికి బయట లోపల ఉందండి, చాలాసార్లు చెప్పాం కదా, లేదు. కాబట్టి ఇక్కడ ఈ సర్గ బ్రహ్మణ అంటే ముందు శ్లోకంలో అక్కడ చెప్పారు కదా రెండు, ఈ జగత్ సృష్టి అది బ్రహ్మం, వీటి మధ్యలో ఉన్నటువంటి భేదం ఆల్సో అదే విధముగా అంటే 17వ శ్లోకంలో చెప్పిన విధముగా ఇక్కడ కూడా నువ్వు ఇన్ని రకాలైనటువంటి నామరూపాలు కనిపిస్తున్నా కూడా చూడటానికి చిన్నది పెద్దది, కొంచెం లావైనది సన్నదైనది, గోత్రం ఇది అంటాడు, బ్రాహ్మణుడు అంటాడు, భాష అంటాడు, ప్రాంతం అంటాడు, అవన్నీ ఉండని, అవన్నీ ఊరికి కల్పించబడినాయి. కాబట్టి ఈ భేదం ఆవృత్య తిష్టతి, ఇక్కడ కూడా భేదం అలాగే ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి మరి? యా శక్తి తద్వశాత్ బ్రహ్మ. ఓకే, ఇప్పుడు బ్రహ్మంలో కూడా ఇదే జరిగింది. ఎంత శక్తి అయితే లోపల నిన్ను మైమరుస్తున్నదో, నిన్ను తెలుసుకోనీయకుండా, అదే శక్తి ఇక్కడ అది వశమైపోయి ఏమైంది, ఇదే మనసు అక్కడ చూస్తున్నది. బయట జగత్తంతా చూసి బ్రహ్మమును చూసి జగత్ అని పిలుస్తున్నావు, పెద్ద తప్పు కదా. బ్రహ్మమును చూసి జగత్ అని పిలుస్తున్నావు. సో బ్రహ్మమును అయినటువంటి బ్రహ్మముని జీవుడు అని పిలుస్తున్నావు నీ దగ్గరికి వచ్చినప్పుడు. బయటేమో బ్రహ్మముని జగత్ అంటున్నావు. ఇలా పేర్లు పెట్టి పిలిస్తే బ్రహ్మని కోపం రాదో? కోపం అంటే ఏంటి? అప్పుడు సినిమా మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే భేదం చూసావో, భేదం మాట్లాడుతున్నావో, ద్వితీయాద్వై భయం భవతి అంటుంది ఉపనిషత్తు. రెండు అన్నావంటేనే భయం అండి, రెండోది ఉన్నది అంటే భయం. అందుకని భయపడి బతుకుతున్నాం, భయపడి చస్తున్నానండి. ఎందుకు? అజ్ఞానం చేత. కాబట్టి ముందు 16వ శ్లోకంలో చెప్పినట్లుగానే ఈ బ్రహ్మ జగత్ అనే విషయంలో కూడా ఈ భేదము ఇట్లా కనిపించేట్టు ఆవరణ శక్తే చేసింది. కాబట్టి ఆవరణ శక్తి ద్వారా శక్తి తద్వశాత్ ఏమవుతున్నది, ఈ బ్రహ్మం కూడా వికృతత్వేన భాసతే. ఈ నామరూపాల వలన చూడు ప్రపంచం ఎంత అందంగా ఉంది. ప్రపంచంలో ఏంటంటే ముఖ్యంగా ఇన్ ద వరల్డ్లో, ద వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నావెలిటీ, బ్యూటీ అండ్ వెరైటీ. నావెల్టీగా ఉన్నది, బ్యూటీగా ఉన్నది, వెరైటీ. కానీ ఒకటి తెలుసా నీకు,
గమనించావా? స్టెబిలిటీ లేదు. ఏవైతే నువ్వన్నీ చూసి వెరైటీ, నావెల్టీ, బ్యూటీ అని చెప్పి పరిగెడుతున్నావో దాంట్లో స్టెబిలిటీ లేదు. పరిగెట్టకు. వెళ్ళి దాంట్లో చిక్కుపోయినావంటే భస్మమైపోతావు. మింగేస్తుంది మాయ నిన్ను. దూరంగా ఉండి బ్రహ్మం చింతనే చెయ్యి. కాబట్టి ఇది వికృతత్వేన భాసతే. మరి దీనికి మందేంటండి? ముందు చెప్పామే 17వ శ్లోకంలో. అలాగే 19వ శ్లోకంలో అత్రాప్యావృతినాశేన విభాతి బ్రహ్మసర్గయోః భేదస్థయోర్వికారః స్యాత్ సర్గేణ బ్రహ్మణి క్వచిత్. ఆ 17వ శ్లోకంలో 16లో చెప్పినట్లుగా 17లో రెమెడీ, అక్కడ రెమెడీ చెప్పాం కదా, జీవ బ్రహ్మ కన్ఫ్యూషన్కి ఆవరణాన్ని తొలగించు. ఇక్కడ అదేలాగా అత్ర అపి అంటే ఇక్కడ కూడా, ఈ విషయంలో కూడా ఆవృతి నాశేన నీ భ్రమను తొలగించు. నీ భేదము నామరూపాలను చూసి నువ్వు సత్యత్వం అని ఇవ్వకు. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మ సర్గయోహో ఉన్నటువంటి నీకున్న భ్రమ, కన్ఫ్యూషను అది తొలగిపోతుంది. భేద తయో వికార స్యాత్. అసలు వికారములు లేనటువంటిది జగత్తులో ఎన్ని వికారాలు ఉన్నాయి అనుకుని చింతించి చూడు. జగత్తు అనేక రకం, కానీ జగత్తుకి కారణమైనటువంటిది బ్రహ్మం ఒకటి. జగత్ అనిత్యము. జాయతి గచ్చతి ఇది జగత్. వస్తుంది, పోతుంది, కనపడుతుంది, కనుమరుగైపోతుంది. కానీ బ్రహ్మము నిత్యము, సత్యము. చూడు డిఫరెన్సెస్. బ్రహ్మం అంటే మళ్ళీ బయట ఎక్కడో లేదు, ఈ లోపల చెప్పిన సాక్షియే అదే బ్రహ్మం అని. కానీ నువ్వు అక్కడ కూడా మర్చిపోతున్నావు. అప్పుడు ఏమిటి అర్థం? నువ్వు సాక్షి అయినటువంటి బ్రహ్మము, నువ్వే ఈ జగత్ నామరూపాలన్నిటికీ సపోర్ట్. ఇప్పుడు ఉపనిషత్తులో చెప్తుంది అది. సరే, కాబట్టి సర్గేన బ్రహ్మణి, ఈ భేదాలన్నీ కూడా, ఈ నామరూపాలన్నీ కళ్ళకలా కనిపిస్తున్నాయి. అవన్నీ ఈ జగత్తులో కనపడతాయి, కానీ బ్రహ్మలో ఎప్పటికీ ఎన్నటికీ ఏ విధమైనటువంటి భేదము లేదు. నా క్వచిత్ బ్రహ్మణి. ఈ భేదములన్నీ కూడా నువ్వు చూసేది ఈ క్రియేషన్లో అట్లా, కానీ జ్ఞాన దృష్టితో చూస్తే బ్రహ్మములు ఏమీ జరగలేదండి. ఏమీ జరగలేదు, ఏమీ లేదు. నిశ్చలం నిత్య నిరంతర అనంత అనాది పూర్ణ బ్రహ్మ సనాతన హే. మిగిలిన శ్లోకాలు వచ్చే క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.